హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. దక్షుడిని ఒక్కసారి మనం అడుగుదాం, ఏమయ్యా, ఎంతైనా ఆయన నీ ఇంటి అల్లుడయ్యా, ఆయన నువ్వు వస్తే లేవలేదు అనేటటువంటి ఒక చిన్న మిషతో ఎందుకయ్యా నీకంత కోపం అని అడిగితే దక్షుడంటాడు, ఇంతమంది దేవతలు లేచారేమో నేను వస్తే, ఏం వీడికి ఏమైంది, ఏమిటి వీడి గొప్పతనం అంటాడు. అలా కాదయ్యా, నువ్వు ఆయన కాళ్ళు గడిగి పూజించావుట, అందుకని నీకన్నా తనదే ఉన్నత స్థానం అంటున్నాడయ్యా శివుడు అని దక్షుడిని అడిగితే దక్షుడంటాడు, కాళ్ళు గడగడం అనేటటువంటిది కేవలం అది ఒక అంగకర్మ. ప్రధాన కర్మ ఏమిటి? కన్యాదానం. అంటే నేను దానం చేశాను, అమ్మాయిని నేను దానం చేసినప్పుడు నా చెయ్యి మీదన ఉంది, అతగాడి చెయ్యి కిందన ఉంది. అందుకని దానం చేసిన వాడు గొప్పవాడా లేకపోతే దానం పుచ్చుకున్నవాడు గొప్పవాడా? దక్షుడి సిద్ధాంతం ఇది. దానం ఇచ్చిన వాడి చెయ్యి మీదన ఉంటుంది, దానం పుచ్చుకున్నవాడి చెయ్యి కిందన ఉంటుంది. అందువల్ల దానం ఇచ్చిన వాడిని నేను గొప్పవాడిని, దానం పుచ్చుకున్నవాడు వాడి కింద చేయన్నవాడు వాడు గొప్పవాడు కాదు అనేటటువంటిది దక్షుడి సిద్ధాంతం. నేను దానం చేశాను కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు దక్షుడు. అందుకని నేను వచ్చినప్పుడు అతగాడు నిలబడవలసిందే అని అంటూ, పోనీ ఇతనేం పెద్ద గొప్పవాడా, ఇతని వంశం బెద్ది ఎరుగంగా వచ్చునే. ఇతగాడి వంశం చెప్పమనండి, ప్రవర చెప్పమనండి ఒకసారి. ఇతని గోత్రం వెవ్వడెరిగినాడు. ఇతగాడి గోత్రం ఏమిటి? దేశంబు గుర్తు సాధింపవచ్చునే. ఏం ఇల్లా, పొలమా, ఏమున్నది? కొంప లేదు, గూడు లేదు ఇతగాడికి. వర్తనంబు ఎరుగంగా వచ్చుటెట్లు, వృషభవాహనుడట, విషము తిన్నాడంట, ఇతని సమాచారమేమి చెప్ప. అస్త్రంబు ధరించునట, తపస్వియునట్టే, ఇట్టి వేడబములు ఎడలగలవే. అంటే అన్నాడు కానివ్వండి దక్షుడు. ఈ పద్యంలో ఒక పక్కనేమో దెప్పిపొడి కనిపిస్తుంది, కానీ అందులోనే మళ్ళీ శివతత్వం ఎంత గొప్పగా ఇచ్చారో చూడండి. కవి సార్వభౌముడే శ్రీనాథుడు. ఈ పద్యం మనం రెండో కోణంలో కానీ చూస్తే, ఈయన వంశం ఏదో ఎవరికైనా తెలుసా అని అడిగాడు. ఇతని వంశం బెద్ది ఎరుగంగా వచ్చునే. ఇతని గోత్రం ఎవడికి తెలుసు? ఇతని గోత్రం వెవ్వడెరిగినాడు. ఏ దేశంలో ఉంటాడని చెప్తాం? విషం తిన్నాడట, ఎద్దునెక్కి ఊరేగుతాడట, ఇతని గురించి సమాచారం ఎవడికి తెలుస్తుంది? అస్త్రం పట్టుకుంటాడు, జడలు కట్టుకుని ఉన్నాడు అని దెప్పిపొడిస్తే దెప్పిపొడిచాడు కానివ్వండి. కానీ శివుడిది ఏ వంశం? ఆయనకు ఒక వంశం ఏమిటి? ప్రపంచంలో చతుర్దశ భువనాల్లో ఉన్నట్టు వంశాలన్నీ శివుడివే కదూ. ఆయనది ఏ గోత్రం?
ప్రపంచంలో చతుర్దశి 14 లోకాల్లో ఉన్నటువంటి గోత్రాలన్నీ శివుడివే. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, హరుడు సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందేగలడు పరమశివుడు. అలాంటి వాడికి ఆయనది రెసిడెన్షియల్ అడ్రస్ ఇది అని ఎలా చెప్తాం? నీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వయ్యా అంటే శివుడు ఏం చెప్తాడు? ఎక్కడున్నానని చెప్తాడు? ఎక్కడ లేడు గనక ఆయన్ని ఎవరు వర్ణించగలరు చెప్పండి? ఇంకా అంటాడు, ఇతడు శూద్రుడో బ్రాహ్మణుడో వైశ్యుడో రాజో తెలియవచ్చునే ఈతని కలతెరుంగు. ఆయనకు ఒక కులమా? సమస్త బ్రహ్మాండాల యొక్క సృష్టికర్తకి నీ కులమేమిటి, నీ మతమేమిటి, ఆయన కులం ఏమిటి, ఆయన మతం ఏమిటి మనం చెప్పగలమా? ఆయన చెప్పగలడా? అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ ఆయనవే. ఎన్నో అనరాని మాటలు అన్నాడు దక్షుడు ఆ సభాభవనంలో. శివుడిని అభిమానించేటటువంటి వాళ్ళంతా సభలో ఉన్నటువంటి వాళ్ళు దక్షుణ్ణి ఎదిరించారు. అక్కడ దేవతాగణాలు 2 వర్గాలుగా చీరిపోయాయి. 2 వర్గాలుగా మారిపోయి ముందు వాగ్వివాదంతో మొదలయ్యింది. ఒకళ్ళనొకళ్ళు మాటలతో దెప్పి పుడుచుకోవడం, ఒకళ్ళ మాటలకి ఇంకోళ్ళ సమాధానాలు చెప్పడం, ఇలా మొదలైంది. అలా మెల్లమెల్లగా వాక్కులతో దెబ్బలాట మొదలై తర్వాత పెద్ద రణరంగంగా మారిపోయింది. అరేరే, ఇదంతా నామూలంగా జరుగుతుంది కదా అని మహాదేవుడైనటువంటి శంకరుడు ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. శివుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటే ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు నిరీశ్వరయాగం జరుగుతుంటే మనం ఇక్కడ ఉండడం ఏమిటి అని వెళ్ళిపోతుంటే అప్పుడు దక్షుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అశుచితో ఉండి అపవిత్రుడైనటువంటి ఈ శంకరుడు ఈనాటి నుండి యజ్ఞములలో పూజ్యనీయుడు కాదు. ఇక మీదట ఎవ్వరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటప్పుడు ఇతగాడిని పూజించకండి అని చెప్పాడు దక్షుడు. ఈ మాట వినగానే కొంతమంది దుఃఖపడ్డారు, కొంతమంది భయపడ్డారు, కొంతమంది వ్యతిరేకించారు. అయితే దక్షుడన్నాడు, వినండి, నేను ఒక యజ్ఞం చేస్తాను, శంకరుడు లేనటువంటి యజ్ఞం చేస్తాను. నేను మీ అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ పంపిస్తానర్రా, ఆహ్వాన పత్రికలు పంపిస్తాను, మీరందరూ తప్పకుండా రావలసిందే అని ఆనాటి యజ్ఞక్రతువుని పరిసమాప్తి చేశాడు. కొంతకాలం తర్వాత తాను అనుకున్నట్లే శివుడు లేకుండా యజ్ఞాన్ని చెయ్యాలి అనేటటువంటి తలంపుతో యజ్ఞాన్ని ప్రారంభించాడు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చేరుకుంటున్నారు. ఈసారి దక్షుడు యజ్ఞాన్ని హరిద్వార్లో చేస్తున్నాడు. కనఖలం అనే పేరు కలిగినటువంటి ప్రదేశంలో అందరూ వెళుతున్నారు. కానీ అక్కడ శం కరోతీతి శంకర అంటారు. సర్వశుభాలు కలగజేసేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని శంకరుడు అని అన్నారు. అటువంటి సర్వశుభాలు కలగజేసేటటువంటి శంకరుడు లేడు అన్నటువంటి విషయాన్ని గ్రహించాడు నారదుడు. గ్రహించి వెంటనే మనోవేగంతో కైలాసానికి చేరుకున్నాడు. నారాయణ నారాయణ అనుకుంటూ నారాయణ జపం చేసుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. చేరుకుని సతీదేవి సమీపానికి వచ్చి సతీదేవితో చెప్తున్నాడు, అమ్మా, మీ నాన్నగారైనటువంటి దక్షుడు అత్యద్భుతమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడమ్మా. నేను ఇప్పుడే ఆ యజ్ఞవాటికకి వెళ్ళాను, వెళ్ళి చూశాను. చూసిన వెంటనే నేను అక్కడి నుంచే నువ్వు నాన్న అక్కడ లేకపోవడం చూసి నేను వచ్చేసానమ్మా. ఆగలేకపోయాను, అక్కడ ఉండలేకపోయాను. ఇప్పుడు అక్కడి నుంచే నేను సరాసరి వస్తున్నాను. అమ్మా, దేవతలందరూ వచ్చారమ్మా. అక్కడ నాకు కనపడనటువంటిది కేవలం అమ్మ నువ్వు, నాన్నగారైనటువంటి శంకరుడు, మీరిద్దరే కనబడలేదమ్మా. నాకు మీరు లేనటువంటి ఆ నిరీశ్వర యాగం ఏమాత్రం శోభించడం లేదమ్మా. నాకు ఏమాత్రం అది ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, శోభించలేకపోయింది నా కంటికి. అమ్మా, ఇంతకీ అసలు మీకు పిలుపు వచ్చిందా రాలేదా అమ్మా? మీకు పిలుపు రాలేదా? ఒకవేళ మీకు ఇన్విటేషన్ కార్డు వచ్చిన తర్వాత డేట్ కానీ మర్చిపోయారా ఏమిటమ్మా? ఒకవేళ మీరు డేట్ కానీ ఈ తేదీ కానీ మర్చిపోలేదు కదా అని కాసేపు ఆగి అక్కడ కూర్చుని, అమ్మ దగ్గర కూర్చుని
వెళ్ళిపోయాడు నారదుడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమాశ్చర్యులారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.